శవాల దగ్గర పైసలు విసురుతారు. నవధాన్యాలు మిక్స్ చేసి చిల్లర పైసలు కలిపి చచ్చిపోయిన శవాల దగ్గర డబ్బులు విసురుతూ ఉంటారు. ఆ విసిరిన డబ్బుల్ని పట్టుకొని ఈ టీలు అమ్ముకొని 2 రూపాయలు నోట్ బుక్ కొనుక్కొని అలా చదవడానికి ముందుకెళ్ళేవాడిని. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. తిట్టేవారు కొందరు, కుట్టేవారు కొందరు, అసహించుకునేవారు కొందరు, ఎవరి దగ్గరికి రానివ్వకుండా అశుంట అనేవారు కొందరు. నా పేరు అంతోనీరాజ్. చిన్నతనంలోనే నాకు అమ్మ నాన్న చనిపోయారు. ఇలాంటి ఊరిలో నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కునేవాడిని. 100 గుమ్మాల దగ్గరికి వెళ్తే ఒక తల్లి 2-3 రోజులు పాచిన అన్నం పెడితే తిని కడుపు నింపుకున్న దినాలు నాకు తెలుసు. ఆకలికి అల్లాడిపోతుండేవాడిని. ప్రతి రాత్రి ఇలా భిక్షటన చేస్తూ, అమ్మా సునీతమ్మ ఆకలేస్తుంది అంటే ఒక తల్లి ఖాళీ లేదు పోరా అనేది, మరొక తల్లి అనేది ఇదే పని రోజు ఇడికి అనేది, నష్టపోలు వచ్చి ఇంటి మీద పడిపోతున్నారని మరొక తల్లి అనేది. ఇలా తిట్టిన నోరే కానీ పెట్టిన నోరు ఎక్కడా కనిపించలేదు. లేక ఒక 100 గుమ్మం దగ్గరికి వెళ్తే కనికరమేసి 2 రోజులు 3 రోజులు పాచిన అన్నం నోటి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? తిన్నవారికి తెలుస్తుంది, తినలేని వారికి తెలియదు. నా చిన్నతనంలో అలాగున నా జీవితం ముందుకు వెళ్ళింది. అప్పుడు సమాజం నన్ను ఏమనేదే తెలుసా? అడుక్కునేవాడు అన్నది. అప్పుడు సమాజం నన్ను ఏమని పిలిచిందే తెలుసా? అడుక్కునేవాడు అన్నది. గమనించగలగాలి ప్రియులారా. ఇలా నా జీవితం ముందుకు సాగుతున్న తరుణంలో ఒకసారి అప్పటికే 2 రోజులకు ఆహారం లేక అలమటిస్తున్నప్పుడు ఆ ఊరిలో విందు అవుతా ఉంది, పెళ్లి వింది. ఆ విందు దగ్గరకు వెళుతున్నప్పుడు మాసిన వస్త్రాలు, చింపురు జిత్తు కలిగి ఉన్న నన్ను ఆ విందు దగ్గరకు రానివల ఆ విందు యజమానుడు నన్ను ఒక కర్ర పట్టుకొని ఆమెడ దూరాన్ని తోలేశాడు. ఆకలికి అలమటించలేక అప్పటికే నచ్చినతనంలో ఇస్తిరాకుల్లో భోజనాలు చేసి భోంచేసిన ఎంగిలి ఇస్తిరాకులు పెంట మీద పారేస్తే ఆ పెంట దగ్గర కుక్కలు పందులు తింటుంటే ఆకలి తట్టుకోలేక ఆ పెంట దగ్గరికి వెళ్ళి ఒక ఎంగిలి ఇస్తిరాకుని తీసుకొని మిగిలిన ఎంగిలి ఇస్తిరాకుల్లో ఉన్న ఎంగిలి మెతుకులన్నీ కూడా ఆకులో పెట్టుకొని కుక్కలు ఒకవైపు పందులు ఒకవైపు తింటూ ఉంటే వాటి మధ్య కూర్చొని తిని కడుపు నింపుకున్న దినాలు ఎన్నో తెలుసు నాకు. అప్పుడు ఈ సమాజం ఏమన్నదో తెలుసా? అడుక్కునేవాడు అన్నది. అప్పుడు ఈ సమాజం ఎక్కిరించింది. అప్పుడు ఈ సమాజం నన్ను హేళన చేసింది. అప్పుడు ఈ సమాజం నన్ను హక్కున చేర్చుకోలేదు. అరే తండ్రి లేదు తల్లి లేదు కదా, దారా మా ఇంటికి తినరా అని ఏ తల్లి అనలా. దినాలు గడుస్తూ ఉన్నాయి. చదువుకోవాలని ఆశ ఉంది, చదివించే నాదుడు లేడు. ఇలాంటి ఒక స్కూల్ ఉంది. హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళానయ్యా, మీ ఇంటిలో ఊడిగం చేస్తా, వెట్టి సేకరీ చేస్తా, అందరూ లోపల ఉన్నా పర్వాలేదు, బయట ఉండి నేను చదువుకుంటాను అంటే ఇంట్లో పని చేయించి బయట కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఇస్తే అప్పట్లో నోట్బుక్ కొనుక్కోవాలంటే 2 రూపాయలు. ఈ 2 రూపాయల గురించి సినిమా హాల్లో టీలు అమ్ముకునేవాడిని నేను. ఒక టీ పావల అంటే 25 పైసలు. 25 పైసలు పెట్టి టీ అమ్మితే ఒక 5 పైసలు కమిషన్ ఇచ్చేవారు. అలాగ ఎన్ని టీలు అమ్మాలి? రాత్రులు నిద్ర లేక టీలు అమ్ముతూ 5 పైసలు కమిషన్కి ప్రయాసపడిన దినాలు ఎన్నో తెలుసు. పగలు అడుక్కునేవాడిని, రాత్రులు సినిమాలో టీలు అమ్ముకునేవాడిని. ఆ డబ్బులు సరిపోకపోతే
మరి ఇటువైపు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా ఊరి సైడ్ చేసేవారు ఏంటంటే ఎవరైనా చనిపోతే నవధాన్యాలు మిక్స్ చేసి అందులో చిల్లర పైసలు వేసి శవానికి ముందు చల్లేవాడు. అవి ఏరుకోవడానికి వెళ్తే 2 పైసలు, 5 పైసలు, 10 పైసలు ఉండేవి. నా బాటోళ్ళు కొంతమంది ఉండేవారు, పోటీపడి ఆ 2 పైసలు 3 పైసలు పట్టుకోవటానికి పోటీ పడితే అందులో కొట్టేవారు కొందరు, తోసేసేవారు కొందరు. ఇలాగున ఆ డబ్బులు రూపాయి 2 రూపాయలు సంపాదించుకొని ఒక నోట్బుక్ కొనుక్కొని స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ అనేవారు, ఈడు శవాల దగ్గర డబ్బులు ఏరుకునేవాడురా, ఈడు అడుక్కునేవాడురా అని చెప్పి హేళన చేసి ఈ చిన్ని హృదయాన్ని గాయపరిచేవారు. సమాజం అడుక్కునేవాడు అంటారు కదా, హేళన చేస్తుంది కదా. ఈరోజు చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది. అప్పుడప్పుడు నేను అడుక్కోవడానికి వెళ్తున్నప్పుడు సునీతమ్మలాగా ఒక తల్లుండి పిల్లల్ని ఎత్తుకొని చందమామను చూపించి గోరుమిద్దలు తినిపిస్తూ ఉంటుంటే నాకు అమ్ముంటే బాగున్ను, నాకు తినిపించేది, నాన్నుంటే బాగున్ను, నన్ను ఎత్తుకునేవారు అని ఎక్కి ఏడ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజు సమాజం నన్ను ఏమంది, అడుక్కునేవాడు. సర్వ సమాజం ఏలన చేసింది. సమాజాన్ని చూస్తే నాకు పగ వచ్చేసేది, సమాజాన్ని నాశనం చేయాలి అని. ఏ నోట చూసినా ఎక్కిరింపే, ఏ నోట చూసినా వేదన పరచడమే, బాధపరచడమే, ఏ నోట చూసినా కూడా చేర్చుకునే హృదయ ఆలోచనలు ఎక్కడా లేవు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు అంటే, సమాజం అడుక్కునేవాడు, శవాల దగ్గర డబ్బులు ఏరుకున్నవాడు, టీలు అమ్ముకున్నవాడు అని సమాజం అంటే, నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారో తెలుసా, నా కుమారుడా అన్నాడు. దైవానికి వ్యతిరేకున్న సమాజానికి తేడా ఏంటంటే, సమాజం ఎప్పుడు కూడా స్థితిని బట్టి, గతిని బట్టి అడుక్కునేవాడు, వ్యభిచారి, దొంగ, రకరకాలైన పేర్లు పెట్టి పిలుస్తాడు. కానీ ఎవరినైనా ప్రేమించగలిగే హృదయం నా యేసుక్రీస్తు వారికి తప్ప మరెవరికి లేదు. సమాజం చేయలేని మార్పు యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను చేశారు. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ఇలాగే ఒక రాత్రి అడుక్కోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు చీకటి రాత్రులు అవి. ఆ సందర్భంలో నేను వెళ్తున్న తరుణంలో నేను ఒక ఇంటి దగ్గర నిలుచొని భిక్షటన చేస్తున్నప్పుడు ఒక భయానకమైన కుక్క వచ్చి నా ముందు కాల్ పార్ట్లో ఉన్నటువంటి మాంసాన్ని అంతటినీ కూడా లాగేసింది. అప్పుడు సొమ్మసిల్లు అక్కడే పడిపోయాను. దాన్ని మర్చి ఇప్పటికీ నా కాళ్ళ మీద ఉంది. ఆ తర్వాత నేను ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను, తల్లి మరిచిన తండ్రి మరిచిన నిన్ను నేను మరవలేదు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది, తల్లి మరచినను నన్ను మరువలేదయ్యా, తండ్రి మరచినను నన్ను మరువలేదయ్యా. తల్లి మరిచిన తండ్రి విడిచిన నన్ను మరవని దేవుడు ఆయన నన్ను హక్కుని చేర్చుకున్నాడు. ఈ అడుక్కునే వాడిని నన్ను ఇప్పుడు ఏం చేశాడంటే సమాజానికి దీవెనకరమైన పాత్రగా మార్చాడు, సమాజానికి ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చాడు. నేను నా ఊరికి మాత్రమే కాదు, నా పట్టణానికి మాత్రమే కాదు, దేశానికే ఒక దీవెనకరమైన పాత్రగా దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రాంతం ఏంటో నాకు తెలీదు, ఈ ప్రాంతంలో ఎవరుంటారో నాకు తెలీదు. మరి దైవజనులు, దైవ సేవకురాలు ఆగస్టులో నన్ను డేట్ అడిగారు, ప్రార్థన చేశారు. అప్పుడు నుండి ఇక్కడికి వచ్చాను.
నా సాక్ష్యాన్ని వినిపిస్తూ ఉన్నాను, నా దేవుని వాక్యాన్ని వినిపింపజేస్తున్నాను. భయం గుప్పిట్లో జీవిస్తున్న తల్లులు, బిడ్డలకు సరైన తోవ లేదని బాధపడుతున్న తల్లులు, తండ్రులు, సమాజంలో సరిచేయబడలేని జీవితాలకు సరిచేయగలిగిన దేవుడు ఒక్కడ ఉన్నాడు. నా జీవితాన్ని మార్చినట్లుగా మీ బిడ్డల జీవితాలను, మీ బ్రతుకులను మార్చుటకు సమర్థుడని చాటి చెప్పే శక్తిని ప్రభు నాకు ఇవ్వగలిగాడు. అది మీకు దీవెనని నమ్ముతా ఉన్నాను. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన నా జీవితంలో ఏం చేశాడా అంటే భయాన్ని తొలగించి ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాడు. ఆశ్చర్య కార్యం ఏంటంటే లోకం త్రోసేస్తుంది, దేవుడు చేర్చుకుంటున్నాడు. లోకం త్రోసేస్తుంది, దేవుడు నన్ను చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమున ఉండగా నేను కదల్చబడననే వాక్యము నాలో నెరవేరిపోయింది. పెంట కుప్ప మీదలను దీనులు లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టేవాడు అనే ఆ దేవుని వాక్యం నా జీవితంలో నెరవేరిపోయింది. నేను అనేక మంది తమ్ముడికి తెలుసు, దైవజనులు తెలుసు, గొప్ప గొప్ప వారితో దేవుని వేదికను పంచుకునే కృపను దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధులైన వారితో కలిసి దేవుని ఉన్నతమైన పరిచర్య ధర్మాన్ని జరిగించే కృపను దేవుడు ఇచ్చాడు. ఈ దేశమందు కాదు, అనేక దేశాలలో ఈ దైవ వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. పల్లెలకు వెళ్ళాను, కొండలకు వెళ్ళాను, లోయలకు వెళ్ళాను, దేశాలకు వెళ్ళాను, పట్టణాలకు వెళ్ళాను, రాష్ట్రాలకు వెళ్ళాను. ఎందుకో తెలుసా? ఈ సత్యదేవుడు నా జీవితంలో జరిగించిన నిజమైన ఘనమైన ఆశ్చర్య కార్యాలను చాటి చెప్పటానికి ప్రభు నాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. నాన్న, ఈ దినం, ఈ రాత్రి దేవుని పేరట దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. పాడైన నా బ్రతుకును, బలహీనపరచబడిన నా బ్రతుకును, ఎవరి వినాశనమైన మార్గంలో ఉన్న నా బ్రతుకును, ఎవరి దిక్కులేని నా జీవితాన్ని దరిచేర్చి దిక్కును చేర్చుకొని ఉన్నతమైన స్థాయిలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, నిత్య నరకాగ్నులను తెప్పించి, ఆ పున్నామి నరకములను తెప్పించి నిత్య జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి నన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచాడు. మీ కుటుంబాలే మానవ జీవితానికి మనుగడ లేదు. ఎందరి జీవితాలలో ఆయన ఉంటాడో అందరికీ ఆయన మేలు చేసేవాడు అయినాడు. ఆ పున్నామి నరకం నుండి తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఇంకా నిత్య రాజ్యానికి వారసులు కావాలనుకున్న వారు నమ్మి బాప్తిజం తీసుకోవాలట. నమ్మి ఎవడు బాప్తిజం తీసుకుంటాడో వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని రాయబడింది.